ఓం గం గణపతే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. నేను మీ గుణబ్రహ్మ సరస్వతి. త్రిశక్తి భక్తి యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. ఈ వీడియో ద్వారా 2019వ సంవత్సరంలో ప్రేమ ఎవరెవరికి ఫలించబోతుంది, అలా ప్రేమ జీవితాలు ఫలించి చక్కగా వివాహానికి ముందుకెళ్ళబోతున్నారు. అంటే చాలా మంది యువతి యువకులు ఇష్టపడేది ఏమిటంటే ప్రేమను, లవ్ ఎఫైర్ అంటారు. కొంతమంది జీవితాల్లో ప్రేమ మొదట చిగురించి పెద్దగా వృక్షంలా ఎదగకుండానే మధ్యలోనే విడిపోయే అవకాశాలు కూడా ఉంటాయి, అంటే వికటిస్తాయి. అందరికీ ప్రేమ సక్సెస్ అవుతుందని చెప్పలేము. మధ్యలో సక్సెస్ కాకుండా ఫెయిల్ అవ్వడం, తల్లిదండ్రులు ఒప్పుకోకుండా పోవడం, లేదా వారికి అనుకూలించకపోవడం వల్ల చాలా నరక యాతన జీవితాన్ని కూడా పొందుతుంటారు. ఇది మన సమాజంలో చాలా వరకు చూస్తుంటాం. అయితే ఈ ప్రేమకు సంబంధమైనటువంటి విషయాల పట్ల మనం జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది ఒకవైపు, లేకపోతే చదువు దెబ్బతినే అవకాశం ఉంటుంది. అంటే లవ్ అంటేనే మనకు చెప్పారు పూర్వం మనం చదువుకున్న రోజుల్లో కూడాను, లాస్ ఆఫ్ వాల్యుబుల్ ఎడ్యుకేషన్ అని. లాస్ ఆఫ్ వాల్యుబుల్ ఎడ్యుకేషన్ మీన్స్ లవ్ అని. అంటే విద్యను కూడా పోగొట్టుకునే పరిస్థితి వస్తుంది. కొంతమంది అన్నింటినీ సాధిస్తూ ముందుకెళ్లేవారు కూడా ఉన్నారు. అయితే వీటన్నిటిని మనం పరిశీలించాలంటే 2019వ సంవత్సరంలో ఏ జాతకులకు, ఏ లగ్నాల వారికి, ఏ రాసుల వారికి ఈ ప్రేమ వివాహాలు లేదా ప్రేమ అనేది సక్సెస్ కాబోతుంది అన్న విషయాన్ని మేము ముందుకు తీసుకొస్తున్నాను. మనకున్నటువంటి 12 రాసులు 12 లగ్నాలను తీసుకొని మనం పరిశీలించాలి ఏదిగా. అంటే ఇది ఒక ప్రేమ అనే విషయమే చాలా మత్తును కలిగించేది, ఎంతో అనుభూతిని కలిగించేదిగా చాలా మందికి ఉంటుంది. కొంతమందికి తీపి గుర్తులుంటే, కొంతమందికి చేదు గుర్తులు కూడా ఉంటాయి. ఇది సహజంగానే జరిగే పని. అయితే మనం ముందుగానే మనము ఏ లగ్నాల వారికి, ఏ రాసుల వారికి ఈ 2019లో ప్రేమ సక్సెస్ అవబోతుందని తెలిస్తే ఆ జోలికి పోకుండా ఉండేదానికి కూడా అవకాశం ఉంటుందని, నేను ఒక మార్గదర్శకంగా ఉంటుందని చెప్తున్నాను. చూడండి, ఇక్కడ ముఖ్యంగా మనం తీసుకున్నట్లయితే మేష రాశి వారికి, మేష లగ్నం వారికి, వృషభ రాశి వారికి, అలాగే వృషభ లగ్నం వారికి, మిథున రాశి వారికి, మిథున లగ్నం వారికి ఖచ్చితంగా ఇక్కడ ప్రేమ వివాహాలు సక్సెస్ అవబోతాయి. ప్రేమ కూడా సక్సెస్ అవబోతుంది. అలాగే తులా లగ్నము, తులా రాశి వారికి, వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి వారికి, మకర లగ్నము, మకర రాశి వారికి, మీన లగ్నము, మీన రాశి వారికి ఖచ్చితంగా ఈ యొక్క 2019వ సంవత్సరంలో ప్రేమ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో వాళ్ళు సక్సెస్ అవబోతున్నారు. చక్కటి ఫలవంతమైన జీవితాన్ని పొందబోతున్నారు. ఒకవేళ తల్లిదండ్రులు ఒప్పుకొనైనా చేయవచ్చు, లవ్ మ్యారేజ్ అయినా కావచ్చు, లేదా అరేంజ్ మ్యారేజ్ అయినా కావచ్చు, లవ్ కమ్ అరేంజ్డ్ కూడా కావచ్చు. అయితే మిగిలిన రాసుల వారికి, మిగిలిన లగ్నాల వారికి కావా మా పరిస్థితి ఇంతేనా అని బాధపడకండి. మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి జాతక చక్రాన్ని పరిశీలన చేయించుకోండి. ఎవరి దగ్గర చేయించుకోండి, అది మీ ఇష్టం. మా దగ్గరే చేయించుకోవాలని చెప్పటం లేదు. అయితే ఇక్కడ గమనించవలసింది ఏమిటంటే లగ్నానికి, అలాగే 2వ స్థానానికి, 5వ స్థానానికి, 7వ స్థానానికి సంబంధించినటువంటి స్థాన భావాల్ని చూసి నిర్ణయించాలి. 2వ స్థానాధిపతి 5వ స్థానాధిపతి 7లో కలిసి ఉన్నా, లేదా 7వ స్థానాధిపతి 5వ స్థానాధిపతి 2లో ఉన్నా ఇలాంటి మ్యారేజెస్ జరుగుతాయి. లవ్ అనేది సక్సెస్ అవుతుంది. కుటుంబ స్థానంలో 5వ స్థానాధిపతి కూర్చొని ఉంటే ఆ కుటుంబానికి మీరు ప్రేమించినటువంటి అమ్మాయి మీకు భార్యగా వస్తుంది, అంటే నీకు లవర్గా వస్తుంది. ఇలాంటి చాలా విషయాలు ఉన్నాయనుకోండి. ఇంతకు ముందు ఒక వీడియోలో చెప్పాను నేను, ఒకసారి వెనక్కి వెళ్ళి చూడండి. ఇలాగ పరిశీలన చేయగలిగిన వారి దగ్గరికి వెళ్ళి మీరు పరిశీలన చేసుకోండి. అందులో ప్రేమ అనేది సక్సెస్ అవుతుందా లేదనేది కూడా ఖచ్చితంగా చెప్పవచ్చు. మరో వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. మీ గుణబ్రహ్మ సరస్వతి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.